రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, అన్ని మండలాలు, వార్డుల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని ఆల్ బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు గూడూరు వెంకటేశ్వరరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం రాయలం గ్రామం ఆల్ బీసీ సంక్షేమం జిల్లా అధ్యక్షుడు కన్నబాబు నివాస గృహంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జాతీయ నాయకుడు గూడూరు వెంకటేశ్వరరావుకు తదితర నాయకులు గౌరవ సత్కారం అందించారు. ఇక అనంతరం సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు చింతాడ శ్రీనివాస్, భీమవరం మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శ్రీనులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ కులాల రైతులను, కార్యకర్తలను సమన్వయపరుస్తూ నూతన కార్యవర్గం తీసుకుంటున్నామని, రానున్న ఎన్నికల సమరంలో అన్ని బీసీ కులాల బలం నిరూపిస్తామని, ఏ ప్రభుత్వం వచ్చినా బీసీ కులాలకు అన్యాయం జరుగుతూనే ఉందని, ఫిబ్రవరి 18వ తారీఖు రాష్ట్ర స్థాయిలో ఆల్ బీసీ సంక్షేమ సమావేశం నిర్వహిస్తామని, ఆ విషయాలు చర్చించడానికి జాతీయ నాయకుడు గూడూరు వెంకటేశ్వరరావు హాజరయ్యారని, త్వరలో వేదిక సమయం మీడియా ద్వారా ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్ర పర్యటనలో గత వారం రోజులుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మరి నిన్న కాకినాడ, తూర్పుగోదావరి ఈ పర్యటనలో భాగంగా ఈరోజు మా యొక్క చింతాడు శ్రీని గారు, కన్నబాబు గారు ఆహ్వానం మేరకు మరి ఈరోజు ఇక్కడ సమావేశం గోదావరి జిల్లా సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో మాకున్నటువంటి కార్యవర్గ సభ్యులు కానీ, జాతీయ ఉపాధ్యక్షులు కానీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కానీ ఒక కాన్ఫరెన్స్, ఒక బీసీ సదస్సుని, ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. అది ఈ నెల 18వ తారీఖుని వారి యొక్క కార్యవర్గ సభ్యులతోటి మాట్లాడుకుని నిర్ణయం చేస్తారు. ఆ సమావేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా కానీ ఏ కార్యక్రమాలు నిర్వహించారు, మనం ఏ విధంగా మనం డెవలప్ చేయాలి, మన యొక్క బీసీల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది, బీసీలలో మనకి ఎంతమంది ఉత్తీర్ణులు అవుతున్నారు, వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలాగ వస్తూ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలు ఏమొస్తూ ఉన్నాయి, ప్రభుత్వం మనకి ఏం చెయ్యాలి అన్న విషయం మీద మేధావులతోటి చర్చా కార్యక్రమం జరుగుతుంది. చర్చా కార్యక్రమం జరిగిన తర్వాత కొంతమంది మన సభ్యులుగా జాయిన్ అవ్వడానికి సుమారు ఒక 100 మంది వరకు ఆ రోజు మన కార్యవర్గంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. బీసీ సంఘాలకు, పార్టీలకు అతీతంగా నడుస్తున్నటువంటి ఈ బీసీ ప్రజా సంక్షేమ సంఘంలో భాగస్వాములు అవడానికి చాలామంది